చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఈ వీడియో ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి, అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి. జనరల్గా ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఇంకా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ స్ట్రెస్లో వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయినప్పటికీ సరిగ్గా ఆన్సర్స్ రాయలేకపోవడం, అలాగే ఒకవేళ ఆన్సర్స్ రాసిన క్వశ్చన్స్కి ఇంకో క్వశ్చన్ నెంబర్ పెట్టడం వల్ల చాలా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్క్స్ తగ్గిపోతాయి, ఫెయిల్ అవుతారు కొంతమంది కొన్ని సందర్భాల్లో. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా స్ట్రెస్ని తగ్గించుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలి అనంటే ఏం చేయాలో తెలియజేయడానికి మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎగ్జామ్స్ ప్యాటర్న్ మారిపోయింది. ఇంతకు ముందులాగా కూడా లేదు. జస్ట్ మంత్లీ టెస్టులు ఉంటాయి, 3 monthsకి ఒక టెస్టులు ఉంటాయి, ఎగ్జామ్స్ బిఫోర్ కూడా మాక్ టెస్టులు ఉంటాయి. అయినప్పటికీ పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే విపరీతమైన స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకని? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టు. ఈ విషయాన్ని స్టూడెంట్స్ గ్రహించాలి, పేరెంట్స్ గ్రహించాలి, టీచర్స్ కూడా గ్రహించాలండి. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటారో సరిగా చదవలేరు, పరీక్షలు సరిగా పెర్ఫామ్ చేయలేరు. అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఆలోచనల వల్ల వస్తుందండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే సరిగా చదవని వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, బాగా చదివిన వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అవును. వాటి కారణాలు చెప్తానండి. ఈ చదవని వాళ్ళు ఏమన్నా నేను ఫస్ట్ నుంచి చదువుకుంటే బాగుండేది కదా, ఓకే ఇంతకుముందు పేరెంట్స్ చెప్పినట్టుంటే బాగుండేది కదా, టీచర్స్ చెప్పిన బాగుండేది కదా అని ఇప్పుడు నేను మరి ఫెయిల్ అవుతానేమో, మార్కులు తక్కువ వస్తాయేమో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఈ ఆలోచనలు డామినేట్ చేస్తాయండి. ఈ ఆలోచనలు స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ స్ట్రెస్లో చదివినా కూడా ప్రాపర్గా స్టోర్ అవ్వదండి. ముఖ్యంగా జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మెదడు ప్రశాంతంగా కనుక ఉంటే, కామ్గా కనుక ఉంటే మనం చదివింది చక్కగా లోపల స్టోర్ అవుద్దండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా ఆటోమేటిక్గా రీకలెక్షన్ చేస్తుందండి. ఈ విషయం తెలియక కొంతమంది స్టూడెంట్స్ నేను చదివి గుర్తుకొస్తాయో రావు అని అదొక స్ట్రెస్లో ఉంటారండి. ఏమీ అసలు స్ట్రెస్ ఫీల్ అవసరం అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. మీరు కనుక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చక్కగా చదివితే బ్రెయిన్ ఆటోమేటిక్గా మంచిగా స్టోర్ చేసుకుంటుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ మ్యాచింగ్ చేసుకొని ఆటోమేటిక్గా రీకలెక్షన్ చేస్తుందండి. సార్, చదువుకున్న వాళ్ళు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? బాగా టాపర్స్ కూడా అదే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అట్లా? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతుంటారంటే ఇప్పుడు ఇటు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ నువ్వు టాపర్వి, నువ్వు ఫస్ట్ ర్యాంక్లో వస్తావు, అర్థమైందా, కాలేజీ ఫస్ట్ వస్తావు, లేకపోతే స్టేట్ ఫస్ట్ వస్తావు అని ఈ విధంగా వాళ్ళు లోపలికి ఆలోచనలు ఎక్కిస్తారండి. ఇప్పుడు ఇతరుల ఆలోచన పరీక్షల దగ్గరకు వచ్చే ముందు ఏమవుతుందంటే మరి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చుద్దో రాదో, మిస్ అయితే మరి వీళ్ళందరూ ఏమనుకుంటారో, అర్థమైంది మీకు? ఏమైనా తెలియని క్వశ్చన్స్ వచ్చి నేను సరిగా రాయలేకపోతే మరి వీళ్ళందరూ నన్ను వేరే విధంగా చూస్తారు కదా, ఆ ప్రెషర్ ఎక్కువ అవుతుందండి. వీళ్ళకి ప్రెషర్ టు పెర్ఫామ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే టార్గెట్ ఎక్కువ వీళ్ళకి. వీళ్ళకి టార్గెట్ ఓరియంటెడ్ ప్రెషర్ అంటామండి. అది పేరెంట్స్ వల్ల వస్తుంది. నువ్వే ఫస్ట్ రావాలి, ఓకే నువ్వే స్టేట్ ఫస్ట్ రావాలి, నువ్వే టాప్ 10లో ఉండాలి, 470 రావాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు బాగా ఎక్కిస్తారండి. ఎక్కించినప్పుడు మరి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొందికి మరి అది అచీవ్ చేస్తానో లేదో, ఏమైనా మిస్టేక్స్ చేస్తానేమో అన్న ఆలోచనలు వీళ్ళకి బాగా స్ట్రెస్ గురి చేస్తూ ఉంటుందండి. ముఖ్యంగా టీచర్స్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉంటే పిల్లలకి టీచర్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఏంటి, అంటే పేరెంట్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ పేరెంట్స్ చూద్దామండి. మేమేం చెప్తున్నామంటే పరీక్షలు దగ్గర అయ్యే కొందికి మీరు మార్కుల గురించి ఎటువంటి మాటలు మాట్లాడబాకండి. ఎందుకంటే ప్రెషర్ క్రియేట్ చేస్తుందండి వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది చక్కగా చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయండి. అంటే వీళ్ళు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా టీవీలు చూడటం కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్లో అవన్నీ ప్రోగ్రామ్స్ చూస్తాం కానీ చేయకూడదండి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే నువ్వు వెళ్ళి ఆ రూమ్లో చదువుకో, ఇక్కడ మేము టీవీ చూసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ అంతా ఇక్కడే పని చేస్తూ ఉంటుంది కదా, కాబట్టి చేయకూడదండి. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ చేయాల్సింది ఈ అబ్బాయి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. చాలామంది ఏమనుకుంటారంటే బాగా చదివితే ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తాయి అనుకుంటారండి. నేనేం చెప్తాను సైకాలజిస్ట్గా, బాగా చదవాలి, చదివినప్పుడు పరీక్షలప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగా ఉంటే అప్పుడు బాగా రాస్తారు.
అదే మీ ఆరోగ్యం సరిగా లేరు అనుకోండి, అప్పుడు మీరు రాయలేరు. ఎందుకంటే మీకు బ్రెయిన్ కోఆపరేట్ చేయదు. అదేనా మీకు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆరోగ్య విషయంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, నంబర్ 1 అంటే ఇప్పుడు పరీక్షలు 26 స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పటి నుంచి అయినా సరే బయట జంక్ ఫుడ్ తినటం అనేది ఆపేయాలండి. ఓన్లీ ఇంట్లో తయారు చేసిన ఫుడ్, అది కూడా స్పైసీగా లేకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కనుక పెడితే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుందండి. రెండవది, ఈ మధ్య ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్కి ఐస్ క్రీమ్స్ బాగా అలవాటు పడ్డారండి. అది కూడా మన బాడీ కండిషన్స్ని పాడు చేస్తుందండి. దానివల్ల ఎక్కువ తీసుకుంటే జలుబు చేయటము, దగ్గు రావటము. మరి ఈ కండిషన్స్ వచ్చినప్పుడు మరి పరీక్షకి వెళ్తే రాయగలడా? బ్రెయిన్ మరి సరిగా ఆక్సిజన్ అందదు, సరిగా బ్రీదింగ్ చేయలేకపోతున్నాడు, ప్రాబ్లంలో పడ్డా. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలండి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ అండి, నిద్ర అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పటివరకు బాగా చదవక, ఇంకా కొంతమంది చదివిన సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ చదువుతుంటారు, 1 గంట 2 o'clock చదువుతుంటారు. అది తప్పండి. ఎందుకంటే బ్రెయిన్కి సఫిషియెంట్ స్లీప్ ఇస్తే అది ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు సఫిషియెంట్ స్లీప్ ఇవ్వరో బ్రెయిన్ డిస్టర్బెన్స్లో ఉంటుందండి. మీరు మరి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్లీపింగ్ నిద్ర వస్తుంది అనుకోండి, అప్పుడు ఎట్లా రాయగలుగుతారు మీరు? కాబట్టి పేరెంట్స్ వెళ్ళని 10:30-11 గంటల పడుకోబెట్టాలండి, హ్యాపీగా నిద్రపోమని చెప్పాలి. ఆ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపండి, 6 o'clock లేపండి, వాళ్ళ దీని కెపాసిటీని బట్టి. స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్లీప్ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇంకోటి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేయాలండి. వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ సిలబస్ కవర్ కాలేదని చెప్పేసి ఏమి తినకుండా, ఓకే, ఆ స్కూటర్ మీద ఆటో మీద వెళ్తూ లేకపోతే బైక్ మీద వెళ్తూ వెనమాల కూర్చొని చదువుతూ ఉంటారండి. చూసారు ఎప్పుడైనా? చూసాను. ఓకే, 1 year అంతా పోయింది, ఇప్పుడు చదువుతుంటారు అనమాట, సిలబస్ కవర్ కాలేదని. అందుకని వాళ్ళకి తినే టైం కూడా ఉండదు అనమాట. తినకుండా వెళ్తే నష్టం ఏంటంటే, ఈ బ్రెయిన్ బాగా పెర్ఫామ్ చేయాలంటే సఫిషియంట్ ఎనర్జీ, గ్లూకోజ్ లెవెల్స్ ఉండాలండి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ మన తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుందండి. మరి వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదనుకోండి, నిన్న రాత్రి ఎప్పుడో 8 o'clock అప్పుడు తిన్నారు, ఓకే, తర్వాత చదివారు, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ చదివారు. ఇప్పుడు గ్లూకోజ్ ఎనర్జీ కన్స్యూమ్ అవుతుందా లేదా? పరీక్షకి వెళ్ళాడు, 1 hour రాశాడు, ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి, ఇప్పుడు గుర్తుకు రావండి. మరి బ్రెయిన్ పనిచేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా. కరెక్ట్. ఇప్పుడు సపోజ్ మీ స్మార్ట్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఫోన్లు చేయగలరా? చేయలే కదా. కాబట్టి ఇది టీచర్స్ గ్రహించాలి, స్టూడెంట్స్ గ్రహించాలి, పేరెంట్స్ గ్రహించాలండి. సఫిషియెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటేనే బ్రెయిన్ చక్కగా రీకలెక్షన్ చేయగలదు, చక్కగా మంచిగా రాయగలుగుతారు వాళ్ళు. కాబట్టి కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ తినాలండి. ఎగ్జామ్ ఇంకొక 1 hourలో ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే బిఫోర్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నాకు తెలిసిన వాళ్ళు కూడా పిల్లలు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కూడా ఎగ్జామ్స్కి ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ చేస్తారు, లేదంటే వీళ్ళు ఆన్సర్ రాసి క్వశ్చన్ మార్చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఎలా ఉండాలి 1 hour బిఫోర్? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. వీళ్ళేదంటే రకరకాల ఆలోచనలతోటి టెన్షన్, స్ట్రెస్లో ఉంటారండి. నేనేం చెప్తానంటే, మనం పరీక్షకి వెళ్ళేటప్పుడు మెదడు ప్రశాంతంగా ఉండాలండి, కూల్ అండ్ కామ్గా ఉండాలన్నమాట. మరి ఈ ప్రశాంతత ఎందుకు పోతుందంటే, మన రాంగ్ ఆలోచనల వల్ల ప్రశాంతత పోయి డిస్టర్బెన్స్లోకి వెళ్తున్నారు. ఇది నేను పరీక్ష సరిగా రాస్తానో లేదో, క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చుద్దో, టఫ్గా వచ్చుద్దో, గుర్తుకొస్తాయో రావో, ఈ ఆలోచనల వల్ల వాళ్ళు స్ట్రెస్లో మిస్టేక్స్ చేస్తున్నారండి. నేనేం చెప్తానంటే, మీరు పరీక్షకి వెళ్ళేటప్పుడు 2 ఇంపార్టెంట్ ఆలోచనలు పెట్టుకోవాలండి. అవేంటంటే, అంటే మెదడు కూల్ చేయడానికి అనమాట. ఒకటి, ఎస్, నేను ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలను అంతవరకు ప్రిపేర్ అయిపోయింది కదా, దాని చాప్టర్ క్లోజ్. ఇప్పుడు నేనేంటి, ఎగ్జామ్కి వెళ్తున్నాను, నా బ్రెయిన్ ప్రశాంతంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా రాయాలి, అంతే కదా పని ఉంది. మరి బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి అంటే 2 ఆలోచనలండి. నంబర్ 1 ఏంటంటే, ఎస్, పరీక్షకి వెళ్తున్నాను, పేపర్ ఇస్తారు, దాంట్లో కొన్ని తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని తెలియని వస్తాయి, అది న్యాచురలే కదా. తెలిసిన ప్రశ్నలన్నిటికీ ముందు చక్కగా సమాధానం రాస్తాను, ఓకే. తెలియని 1-2 వచ్చినాయి అనుకోండి, తర్వాత నేను వాటిని ఊహించి వాటికి ఏమేమి సమాధానం రాస్తాను. ఈ 2 ఆలోచనలు పెట్టుకొని మనము పరీక్షకి వెళ్తే టెన్షన్ ఏమైనా ఉందా? ఏమంటున్నామో తెలిసినే చక్కగా రాస్తాను, తెలియని ఏమైనా ఉంటే ఊహించి చివరిలో రాస్తాను, ఇప్పుడు ఇంకా టెన్షన్ ఏముంది? అంటే ఇప్పుడు మనం ఏంది,
మనం పరీక్ష రాయడానికి వెళ్తున్నాం కాబట్టి రాయటం మీద దృష్టి ఉండాలండి. అంతేగాని మార్కుల మీద కానీ లేకపోతే వేరే విషయాల మీద దృష్టి ఉండకూడదండి. కాబట్టి ఈ 2 ఆలోచనలు పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు, ఇప్పుడు వెంటనే క్వశ్చన్ పేపర్ ఎవరు కదా, ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టుద్ది. ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలంటే ఏమి ఆలోచించకుండా ఒక ఆలోచనలు వస్తే ఈ 2 తెలిసినవి బాగా రాస్తాను, చివరిలో రాస్తాను. మరి బ్రెయిన్ కొంచెం ఎనర్జీ కావాలంటే కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాసక్రియ, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటామండి. అది చాలా సింపుల్ అనమాట. ఏం లేదు, ఇట్లా కూర్చొని స్లోగా గాలి వదలాలండి. స్లోగా గాలి వదిలి మళ్ళీ స్లోగా ఎక్కువ గాలి పీల్చుకోవాలండి. 1-2 సెకండ్లు ఆపాలి. ఇట్లా సైలెంట్గా చేసుకుంటూ ఉండొచ్చు. చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ గాలి ద్వారా ఆక్సిజన్ వెళ్ళి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటే బ్రెయిన్ కూల్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఏం చేస్తున్నాం, ఇప్పుడు పరీక్షకి ప్రిపేర్ చేస్తున్నాం, డైవర్ట్ అవ్వకుండా పరీక్షకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇది వాళ్ళు చేయాల్సిన పని అండి. ఓకే. తర్వాత ఎగ్జామ్ రాసినాక కూడా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ మేము ఏం రాసినాము, ఎన్ని మార్క్స్ వస్తాయి అని బయటకు వచ్చి వాళ్ళు అంటే ఒక కౌంట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇది చాలా రాంగ్ చేస్తున్నారండి. ఇక్కడ కూడా పేరెంట్స్ టీచర్స్ చాలా తెలుసుకోవాలండి. నేనేం చెప్తానంటే పిల్లలు ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు అడగకూడదండి, క్వశ్చన్స్ వేయకూడదు. నువ్వు ఎలా రాసావు, అన్నీ రాసావా, ఫుల్ మార్క్స్ వస్తాయా అన్నట్టుగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారండి. సపోజ్ అతను అయితే 1-2 క్వశ్చన్స్ మిస్టేక్ చేశాడు అనుకోండి, ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్పాలనేది భయపడతారా? అవునా చెప్పండి. అందులో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా అడగటం ఎప్పుడైతే అలవాటు అవ్వద్దో, ఓకే, ఎగ్జామ్కి ఒక 15-20 మినిట్స్ ముందు ప్రిపేర్ అవుతుంటాడండి. మా మమ్మీకి ఏం చెప్పాలి, మా డాడీకి ఏం చెప్పాలి, టీచర్స్కి ఏం చెప్పాలని. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుందా లేదా? అవును. కాబట్టి నేనేం చెప్తానంటే నేను దాదాపు 25 years నుంచి చాలా స్కూల్స్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను, కాలేజెస్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. చాలామంది స్టూడెంట్స్కి ఇండివిజువల్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఈవెన్ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారండి. ఎందుకంటే ఈ సూచనలు కనుక చక్కగా ఫాలో అయితే వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే పేరెంట్స్ అడగకుండా ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. కొన్ని స్కూల్స్లో ఏం చేస్తారంటే టీచర్స్ బస్సులో వాళ్ళని తీసుకొచ్చింది అందరిని కూర్చోబెట్టి నువ్వేమేమి రాసావు చెప్పు, నువ్వేమి చేసేది ఆన్సర్ ఇది వచ్చిందని వచ్చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎంత టాప్ ర్యాంకర్ అయినా ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే బాధపడతారా? డెఫినెట్లీ. మరి ఆ బాధపడటం వల్ల టైం వేస్ట్ అవుతుందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ మీద చదువుతున్నా కూడా అదే నడుతూ ఉంటుంది, ఆ సిల్లీ మిస్టేక్ ఎందుకు చేశారు. కాబట్టి ఈ హాస్టల్స్లో కానీ ఉండేటువంటి స్టూడెంట్స్కి టీచర్స్ కూడా అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కషన్ పెట్టవద్దు. పెట్టారా వాళ్ళ మెంటల్ కండిషన్ మీరే డిస్టర్బ్ చేస్తున్నారు. మరి చేయాల్సింది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చేయాల్సింది ఏంటంటే వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వమనండి, చక్కగా ఆహారం తీసుకోమనండి, నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఎలా చదవాలని దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. అంతేగాని అయిపోయిన ఎగ్జామ్ నుంచి నో డిస్కషన్ ఎట్ ఆల్, నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. అప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉంటుందా లేదా? పరీక్ష రాసిన బయటకు వచ్చినా కూడా ప్రశాంతంగా ఉంటుందా లేదా? మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలుసుకోవాలని చాలా రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారంటే యాజ్ ఎ సీనియర్ సైకాలజిస్ట్గా ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్ జరిగేటప్పుడు మెదడును ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలండి. దానికోసం ఈ క్వశ్చన్స్ అడగటం ఆపేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే అంటే రెగ్యులర్గా వాళ్ళు ఒక డేలో ఉండే ప్యాటర్న్ మొత్తం చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఆడుకుంటారు, టీవీ చూస్తారు. అదే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయనుకో టీవీ చూడడం ఆపేస్తారు అండ్ ఆటలు ఆపేస్తారు. ఎగ్జామ్స్ బిఫోర్ ఆడుకోవడం అనేది అవాయిడ్ చేయడమే బెస్ట్ అంటారా? అంటే వాళ్ళ స్టడీ ప్లాన్ బట్టి ఉంటుందండి. అది అప్పుడు దాకా బాగా చదివారనుకోండి, ఎస్ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు, ఏం తప్పలేదు దాంట్లో. ఓకే. కానీ ఆటలైతే ఆడుకోవచ్చు, కానీ ఈ టీవీలు స్మార్ట్ ఫోన్లకు మాత్రం వెళ్ళకూడదు. ఓకే. ఒకవేళ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు అని అంటే వాళ్ళ లోపల ఏమైనా చేంజెస్ తెలుసుకోవచ్చా టీచర్స్ అండ్ పేరెంట్స్? ఈజీగా తెలుసుకోవచ్చండి. అతను చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, ఆలోచనలు మరిగిపోతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది కదా మనకి. హ్యాపీగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, టెన్షన్లో ఉన్న వ్యక్తి తెలుస్తుంది కదా. వెంటనే పేరెంట్స్ అడగాలి, ఏంటి నువ్వేమైనా భయపడుతున్నావా, ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నావా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా. సపోజ్ భయం బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మాలాంటి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సార్ ఇదిగో మా అబ్బాయి ఈ భయాల వల్ల చదవలేకపోతున్నాడు, మరి ఎలాగో కౌన్సిలింగ్ ఇవ్వమంటే మేము కౌన్సిలింగ్ ఇస్తామండి. డైరెక్ట్ మా దగ్గర కూడా రావకాలు అంతా ఆన్లైన్లో చేస్తూ ఉంటాం. సో వీళ్ళు అబ్జర్వ్ చేసి సపోర్ట్ ఇవ్వాలండి. అదేవిధంగా టీచర్స్ కూడా అంతే. టీచర్స్ కూడా అబ్జర్వ్ చేసి ఆ టెన్షన్ నుంచి ఎలా బయటికి రావాలో వాళ్ళకి నేర్పాలండి.
ఏం ఆలోచనలు ఇతను భయపడుతున్నాడు, ఆ ఆలోచనలు మనం తీసేయాలండి. తీసేస్తే మన చదువు మీద ఫోకస్ చేయగలుగుతాడు. లేకపోతే ఏమవుతుందంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ అనేది బాగా దెబ్బతింటుందండి. అందుకని నేనేం చెప్తానంటే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఓకే, మీరు క్వశ్చన్ పేపర్ చదివే విధానం ఎలా ఉండాలి అంటే మీరు కాన్సన్ట్రేషన్తో చదవాలండి, ప్రశాంతంగా చదవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే హరీబరీగా చదువుతారనమాట, అన్ని తెలిసిన వచ్చినా తెలియనేమి వచ్చినా ఇవి టెన్షన్లో ఉంటారండి. అట్లా వద్దండి, పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్తో చదవండి. ఫస్ట్ రీడ్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కాన్సన్ట్రేషన్ చదువుతారో క్వశ్చన్లు ఏమైనా చేంజెస్ ఉన్నా, ఇప్పుడు వాళ్ళు చదివినప్పుడు క్వశ్చన్ ఒక విధంగా ఉండొచ్చు, ఎగ్జామినర్ మరి ఇంకో క్వశ్చన్ మార్చి ఇవ్వచ్చు, అప్పుడు తేడా తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ప్రశాంతంగా చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ స్కాన్లో ఏం చేయాలంటే తెలిసిన క్వశ్చన్స్ అన్నీ మార్క్ చేసుకోండి. ఫస్ట్ సపోజ్ 10 క్వశ్చన్లు మీకు 8 క్వశ్చన్ తెలిసిన అవన్నీ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ తెలిసిన క్వశ్చన్స్లో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ముందు రాయాలి, అది పెద్ద ఇదన్నమాట క్వశ్చన్ మార్క్ అనమాట. నేనేం చెప్తానంటే మీకు తెలిసిన ప్రశ్నల్లో ఏ ప్రశ్నకైతే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు రాయగలుగుతారో ఆ క్వశ్చన్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని రాసేసేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ కరెక్షన్ చేసేటువంటి ఎవాల్యుయేటర్కి ఎప్పుడైతే తప్పులు లేకుండా రాశాడో మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుందండి. ఓ దిస్ పర్సన్ ఇస్ వెరీ స్పెషల్, బాగా చదువుకున్నాడు, కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, మంచిగా ఉంటుంది అనమాట. అట్లా 2-3 క్వశ్చన్స్ ఆ విధంగా రాశాడు అనుకోండి, ఆ మంచి ఇంప్రెషన్ తోటి చివరిలో మీరు కొన్ని తెలియని ఊహించి రాస్తారు కదా, అక్కడ కూడా మార్కులు మంచిగా పడతాయి. ఓకే. ఇంకొకటి, ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాకముందే సరిగ్గా రాయలేమేమో మేము ఎగ్జామ్స్ అని వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి లేనిపోనివి ఏదేదో ఆలోచనలతో వాళ్ళు కొన్నిసార్లు ప్రాణాలు తీసుకున్న కేసెస్ కూడా మనం చూసాం కదా. సో ముఖ్యంగా ఈ స్టూడెంట్స్కి లైఫ్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ తెలియాల్సిన అవసరం ఉన్న క్రమంలో మీరు స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మేమేం చెప్తామంటే అండి, ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ చదువు అనేది జీవితంలో ఒక చిన్న భాగం అండి. వాళ్ళ చదివే జీవితం అన్నట్టుగా వాళ్ళకి మైండ్కి ఎక్కించారండి. అంటే వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అదే కాకుండా ఉంటుంది పేరెంట్స్ ప్రెషరు, నీకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రావాలి, నీకు నీట్లో సీట్ రావాలి, అర్థమైందా, నువ్వు నీట్ ఎగ్జామ్లో కూడా టాప్లో రావాలి, ఇట్లా ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయో, ఒక రియల్ కేసు చెప్తానండి మీకు. ఒక అతని పాపం ఇంటర్మీడియట్ డాక్టర్ అవ్వాలనుకున్నాడు, నీట్ కోచింగ్ కూడా తీసుకున్నాడు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడు. రాసినప్పుడు ఏదో ఒక ఎగ్జామ్ సరిగా రాయలా, ఓకే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత నీట్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఇతను ఏం చేశాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు, నేను పలానా సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాను కదా, ఫెయిల్ అయితే నీట్ రాయలేను కదా, ఓకే, అప్పుడు మరి మా మమ్మీ డాడీ చాలా ఆశతో ఉన్నారు నేను డాక్టర్ అవుతానని, మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, టీచర్స్ ఎలా ఫీల్ అవుతారు, ఇదంతా ఎందుకు, చచ్చిపోతే పోలేదా అని సూసైడ్ చేసుకున్నాడు పాపం. చేసుకున్నాడండి. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి, కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. మరి అంత గౌరవం చూడండి. అందుకే నేనేం చెప్తానంటే పిల్లలకి చదువు గురించి ఎక్కువ స్ట్రెస్ పెట్టబాకండి. ఇప్పుడు నీటిలో సీట్ వస్తే అంత, రాకపోతే ఎంత అండి, అంతే కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంటేనే లైఫ్ ఎక్కడ లేదు కదా, మిగతా రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయా లేవా? మనం చెప్పాల్సింది ఏంది, యూ ట్రై యువర్ బెస్ట్, రిజల్ట్స్ ఏది వచ్చినా చక్కగా యాక్సెప్ట్ చేద్దాం అన్న ధైర్యం ఇవ్వాలండి, సపోర్ట్ ఇవ్వాలండి. ఈ కార్పొరేట్ కాలేజీలు ఏం చేస్తున్నారు, బాగా తిడుతున్నారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఇట్లయితే నీకు సీట్ రాదు, ఇట్లయితే నువ్వు పాస్ కావు, ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఎక్కిస్తున్నారండి. దానివల్ల ఈ సూసైడల్ థాట్స్ వస్తాయండి. కాబట్టి ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి, టీచర్ సైడ్ నుంచి, లెక్చర్ సైడ్ నుంచి ఈ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఆపాలండి. ఆపితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదండి. ఇంకా నేను స్టూడెంట్స్ కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, సపోజ్ పరీక్ష వెళ్ళాడు అనుకోండి, ఏముంది మరి తర్వాత మళ్ళీ చదివి మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్స్ అని కొన్ని ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు, మనమేమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. లేదు ఫెయిల్ 1 ఇయర్ పోయింది, ఏమి నష్టం, జీవితం ఎంతో ఉంది కదా. అంతే కదా. కాబట్టి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా రిజల్ట్స్ ఎలా ఉన్నా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయం ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే అప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా రాయాలి ఎగ్జామ్ అనేది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదండి, ఇక్కడ ఎంత రాసామన్నది ఇంపార్టెంట్. మనకి ఎంత తెలిసిందన్నది ఇంపార్టెంట్ కాదండి.
ఇక్కడ మనం ఏం రాసామన్నది ఇంపార్టెంట్, అవునా కదా? ఎందుకంటే దీన్ని బట్టి మార్కులు వస్తాయి. అవును. అందుకని మీకు బుక్ మొత్తం వచ్చినా కూడా ఇక్కడ ఆన్సర్ సరిగా రాలేదు అనుకోండి, మార్కులు ఎలా వస్తాయి? రావు కదా. కాబట్టి నేనేం చెప్తానంటే రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ప్రతి క్వశ్చన్ గురించి ఆలోచించాలండి. ఏమన్నా మాడిఫికేషన్ చేశాడా? నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ క్రియేటివ్గా అడుగుతారండి, అప్పుడు మనం కొంచెం ఆలోచించి సమాధానం రాయాలి. అందుకని బ్రెయిన్లో స్టోర్ అయింది టకామని దాన్ని రీప్రొడ్యూస్ చేయకూడదు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అంటే మనం ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టాలండి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఆ తెలియని క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. ఓకే, దానికి ఏం రాయాలి, దానికి ఏం రాయాలి, ఏం ఆన్సర్ అవ్వచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడండి. ఇప్పుడు మరి బ్రెయిన్ డైవర్ట్ అయిందా లేదా? ఆఫ్ కోర్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ కొన్ని మిస్టేక్స్ తెలియకుండా జరిగిపోతాయి. డెఫినెట్లీ. అప్పుడు వాళ్ళు అనుకున్న మార్కులు రావండి. మరి ఎట్లా ఫోకస్డ్గా ఉండాలంటే? ఫోకస్డ్గా ఉండాలంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మీనింగ్ తెలియాలండి వాళ్ళకి. కాన్సన్ట్రేషన్ అర్థం ఏంటంటే ఒక సమయంలో ఒకే పని మీద 100కి 100 దృష్టి పెట్టి చేయటం అండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాను, 100కి 100 దృష్టి దాని మీదే ఉండాలండి. అంతేగా నేను అటు వాళ్ళు ఎట్ట రాస్తున్నారు, వీళ్ళు ఎట్ట రాస్తున్నారు, అటు ఇటు పక్కలు చూస్తుంటారండి. అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదండి. అట్లానే ఈ క్వశ్చన్ రాస్తే ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తుంటాడు, అప్పుడు కాన్సన్ట్రేషన్ పోతుందండి. కాబట్టి నేనేం చెప్తానంటే ఇప్పటి నుంచే ఓకే కాన్సన్ట్రేషన్తో చదవటం, కాన్సన్ట్రేషన్తో పరీక్షలు రాయటం అనేది నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇవాళ మన బ్రెయిన్ ఏమైపోయిందంటే 2-3 పనులు చేయడానికి అలవాటు అయిపోయింది. ఒక పని చేస్తూ ఉంటాం, ఒకటి చూస్తూ ఉంటాము. ఇది స్టూడెంట్స్ పెద్దవాళ్ళు కూడానండి. అవును. ఇవాళ ఇంటి దగ్గర భోజనం చేస్తున్నారు, ఎలా భోజనం చేస్తున్నారు? టీవీ ఆన్ చేసి భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మనం 2 పనులు చేస్తున్నాం, ఒక పని చేస్తున్నామా? 2 చేస్తున్నాం. మరి ఈ విధంగా బ్రెయిన్కి అలవాటు చేస్తే రేపు పరీక్ష వెళ్ళినప్పుడు అదే జరుగుతుంది. ఓకే. అందుకని నేనేం చెప్తానంటే అందరూ కాన్సన్ట్రేట్ అంటున్నారే కానీ కాన్సన్ట్రేషన్ మీనింగ్ వాళ్ళకి తెలియట్లేదు, ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఎలా చేయాలి అంటే ఒకటే పైన ఇవాల్సి చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ భోజనం చేసేటప్పుడు టీవీ ఆన్ చేయకూడదు, ఏ స్మార్ట్ ఫోన్లో ఆన్ చేయకూడదు. వీళ్ళు భోజనం చేస్తున్నప్పుడు పరీక్షల గురించి కానీ మార్కుల గురించి కానీ ఎటువంటి ప్రశ్నలు వేయకూడదండి. చక్కగా దృష్టి అంతా భోజనం మీద పెట్టండి. మీరు అడగాలంటే తర్వాత అడగండి, భోజనం అయిన తర్వాత అడగండి. టీవీ చూడాలంటే భోజనం అయిన తర్వాత చూడండి. ఇది ప్రతి ఇంట్లో ప్రాక్టీస్ కావాలండి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఏమైనా కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తున్నారు, పిల్లల్ని కాన్సన్ట్రేట్ ఎట్లా అది అన్యాయం కదండి ఇది. మీరు చూడండి, రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు లేదా? అవును. మరి దీనివల్ల ఇతనికి ప్రమాదం, ఎదుటి వాళ్ళు కూడా ప్రమాదం ఉంది కదా. మరి ఎక్కడుంది కాన్సన్ట్రేషన్? కాబట్టి ఏం చేయాలి, టీచర్స్ కూడా తెలుసుకోవాలండి, పేరెంట్స్ తెలుసుకోవాలండి. కాన్సన్ట్రేషన్ అనేది ఇంటి దగ్గరే సాధన చేయాలండి. అప్పుడు తన పరీక్షలో కాన్సన్ట్రేషన్తో రాస్తాడు, అప్పుడు కరెక్ట్గా రీప్రొడ్యూస్ చేస్తాడు, మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఏం చూద్దాం, ఆలోచించి రాయండి, కాన్సన్ట్రేషన్తో రాయండి. రాసేటప్పుడు వేరే దాని గురించి ఆలోచించపక్కండి. ఈ కాన్సన్ట్రేషన్ టాక్టిక్స్ మనవి ఇంటి దగ్గర భోజనం దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు టీవీ పెట్టద్దు, నైట్ డిన్నర్ తినేటప్పుడు టీవీ పెట్టద్దు, చేయండి. ఇంకా కొన్ని జాగ్రత్తలు రాయటంలో మనం రాసింది ఆ ఎవాల్యుయేటర్కి అర్థం కావాలి కదండి. అవును. కొంతమంది బాగా ఎరికిచ్చి చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు, వాళ్ళకేం ఒక సీనియర్ అయితే కనిపించదు, ఏదో ఊహించుకుని మార్కులు వేస్తే వెళ్తారు. నేనేం చెప్తానంటే అక్షరాల సైజు సఫిషియెంట్గా పెట్టండి. మీ రైటింగ్ బాగోపోయినా పర్వాలేదు, సైజు పెద్దదిగా ఉంటే అవతల వ్యక్తి ఈజీగా చదవగలుగుతాడు. మాటలకి మధ్య కొంచెం గ్యాప్ ఇవ్వండి. అట్లానే లైన్కి లైన్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. అప్పుడు కరెక్షన్ చేసేదానికి ఈజీ అవుతుందండి. ఏదో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అండర్లైన్ చేయండి. అప్పుడు సపోజ్ ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ 3 అండర్లైన్ చేశారనుకోండి, అతను ఫుల్ మార్క్స్ వేసేస్తాడు. ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఐడెంటిఫై చేసి మార్కులు వేసేస్తాడు. అట్లానే పారాగ్రాఫ్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి, అప్పుడు మంచి ఇంప్రెషన్ ఏర్పడుద్ది అనమాట. సో కాబట్టి పరీక్ష రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా పడితే ఏదో మైండ్తో పడి అట్లా చేయకూడదండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సర్షన్స్ ఓవర్ రైటింగ్ చేయకూడదండి. సో ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఏం చేస్తుంటారంటే ఒకసారి 7 1 లేదా 1 7 గారు ఓవర్ రైట్ చేస్తారండి. ఇప్పుడు ఎగ్జామినర్ డౌట్ ఇది 1 or 7 అండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో మనకేం తెలుసు, అతను 7 అని ఊహించుకుని అనేది చేసి తప్ప మార్కులు పోవచ్చు. అప్పుడు నేనేం చెప్తానంటే మీకు ఏ నెంబర్లైనా ఒక డిజిట్ కరెక్ట్గా లేకపోతే నెంబర్ మొత్తం కొట్టేయండి, మళ్ళీ ఫ్రెష్గా రాయండి. లేదా ఒక సెంటెన్స్లో 2-3 వర్డ్స్ ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది, ఆ సెంటెన్స్ కొట్టేసి మళ్ళీ క్లియర్గా రాయండి. ఇంకొక ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే
ఒక్కోసారి మనం ఒక్కొక్క పెద్ద ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎక్కడో మధ్యలో ఒక పాయింట్ గుర్తు రాకపోవచ్చు అండి. కొంతమంది ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచిస్తూ టైం అంతా వేస్ట్ చేసుకుంటాడు. నేనేం చెప్తానంటే ఒక పాయింట్కి ఎంత టైం స్పేస్ పడుతుందో మీకు తెలుసు. ఆ స్పేస్ వదిలి కంటిన్యూ రైటింగ్. అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రైటింగ్లో స్పీడ్ బాగా పెరగాలి అంటే పరీక్షల ముందే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడకుండా రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అర్థమవుద్ది ఏ పాయింట్స్ మర్చిపోతున్నాను, అంతే కదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను మరి మీరే కరెక్షన్ చూసుకోవచ్చు కదా. అప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళచ్చు. ఓకే, చాలామందికి అంటే ఆన్సర్స్ తెలిసినా కానీ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంత మైనస్ అవుతుంది, ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఈ కాన్ఫిడెన్స్ని? కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే 2-3 విషయాలు చెప్తానండి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన బ్రెయిన్ గురించి తెలియాలండి. మన బ్రెయిన్కి ఇన్ఫినిట్ పవర్ ఉందండి. ఇది అందరిలో ఒకటేనండి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఇన్ఫినిట్ బ్రెయిన్ పవర్ ఉంది, ఈ ఫెయిల్ అయ్యే అతనికి కూడా ఉందండి. తేడా ఎక్కడ వచ్చిందో దాని యూటిలైజేషన్ వాడుకోవటంలో తేడా వచ్చిందండి. ఈ ఫస్ట్ ర్యాంక్ అతను ఏం చేశాడు, ఇంతకాలము స్టడీస్ మీద ఈ బ్రెయిన్ పవర్ ఫోకస్ చేసి యూజ్ చేసి మంచి మార్కులు కొడుతున్నాడు. ఈ ఫెయిల్ అతను ఇంతకాలం ఏం చేశాడు, స్పోర్ట్స్ మీద వేరే వేరే కార్యక్రమాలను పెట్టేసి అనవసరమైన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి టైం వేస్ట్ చేసుకొని చదవలేదు, కాబట్టి దీనికి మార్కులు రావటం లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ బ్రెయిన్ పవర్లో మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీ దగ్గర ఇన్ఫినిట్ బ్రెయిన్ పవర్ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని చదువు మీద పెట్టండి. అట్లీస్ట్ ఈ 10 రోజులు 20 రోజులు ఈ 1 month దాని మీద పెట్టండి. ఇంకొకటి తెలుసుకోవాల్సింది, కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ రైటింగ్లో ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా వెళ్తారు ఎగ్జామ్కి. అవునా కదా, చెప్పండి. అప్పుడు స్పీడ్గా కూడా మీరు రాయగలుగుతారు అన్నమాట. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్తో ఎప్పుడైతే ఉంటారో మీకు అన్వాంటెడ్ థాట్స్ రావండి. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు కొన్నిసార్లు డైవర్ట్ అవుతూ ఉంటారు, కొన్నిసార్లు పేరెంట్స్ వల్ల, కొన్నిసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల. ఇలా ఎలాంటి డైవర్షన్స్ మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు, వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి నుంచి పరీక్షలు అయిపోయేంత వరకు పేరెంట్స్ పిల్లల్ని ఎటువంటి ఫంక్షన్స్కి, అంటే బర్త్డే ఫంక్షన్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇంకేమైనా ఫంక్షన్స్ కావచ్చు, వీళ్ళని తీసుకువెళ్ళవద్దు. తీసుకువెళ్ళారంటే అక్కడ రకరకాల మనుషులు కలుస్తారు, రకరకాల ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వచ్చింది. అప్పుడు ఇలా ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోతారు, ఇంటికి రాగానే చదవలేరు. ఎందుకంటే బ్రెయిన్ అదే రీకలెక్షన్ చేస్తూ ఉంది అక్కడ ఏమేమి జరిగింది అనేది. అవునా కదా, ఆటోమేటిక్గా రీకలెక్షన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అట్లనే ఇంటి దగ్గర కూడా టీవీ పెట్టి ఈ సినిమాలని రకరకాలు చూస్తుంటారు. క్రికెట్ మ్యాచెస్, అందులో T20 వరల్డ్ కప్ నడుస్తుంది, ఏదో 5 hours చూస్తాను లేదా 10 hours చూస్తాను ఎంటర్ అవుతాడండి. చివరికి ఆ 20 hours అయిపోయిన దాకా చూస్తూనే ఉంటాడండి. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుందా లేదా? కాబట్టి వీటిని అలౌ చేయకూడదండి. ఓకే, కావాలంటే పరీక్షలు అయిపోయిన తర్వాత చూసుకోమని, అన్ని మ్యాచ్లకి హైలైట్స్ ఉంటాయి అని చూసుకోవచ్చండి. రైట్, ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి ఎగ్జామ్స్ బిఫోర్ ఒక స్టూడెంట్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనే దానికి సంబంధించి, అండ్ స్టూడెంట్స్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎట్లా ఎగ్జామ్ అటెండ్ చేయాలి అనే దానికి సంబంధించి, అండ్ పేరెంట్స్ సపోర్ట్ గురించి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు చక్కగా ఈ 100 రోజులు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలి, కాన్సన్ట్రేషన్తో చదవండి. తర్వాత మంచిగా ఎర్లీగా నిద్రపోండి. స్లీప్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోబోకండి. అట్లనే హెల్త్, ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఇంట్లో పేరెంట్స్ వలన వాళ్ళు మంచి ఫుడ్ తయారు చేసేటట్టుగా చూసుకోండి. ఓకే, బయట ఫుడ్ మాత్రం కంప్లీట్గా ఆపేయండి. తిన్నారు అంటే ఇప్పుడు స్టమక్ అప్సెట్ అయింది అనుకోండి, అప్పుడు చదవలేడు కదా. అవును. సో కాబట్టి ఇప్పటి నుంచి పరీక్షలు అయిపోయేంత వరకు హోమ్ ఫుడ్ చక్కగా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ చదివితే మీకు సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ అవుతాయి. మీకు సబ్జెక్ట్ ఎక్కడైనా తెలియకపోతే టీచర్స్ హెల్ప్ తీసుకోండి, పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. సబ్జెక్ట్స్ అండర్స్టాండ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. కరెక్ట్. మీరు అన్నీ బైహార్ట్ చేసుకొని వెళ్తే చిన్న చిన్న ఎగ్జామ్స్లో బాగా రాయొచ్చు, కానీ ఫుల్ ఎగ్జామ్లో రాయలేం కదా. కాబట్టి అండర్స్టాండ్ ద సబ్జెక్ట్స్, టేక్ ది హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ హెల్ప్ తీసుకొని సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని బైహార్ట్ చేస్తే బాగా స్పీడ్గా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్కి పేరెంట్స్ ఓకే 1 hour ముందు తీసుకెళ్ళాలండి. 1 hour బిఫోర్ అక్కడ ఉండాలి వాళ్ళు. ఉంటే ఏమవుతుంది, అప్పుడు చక్కగా రిలాక్స్ అవ్వచ్చండి. కొంతమంది లేటుగా బయలుదేరటము, ట్రాఫిక్ జామ్ అవ్వటము,
బాగా చెమటలుగా కొత్తూ లాస్ట్ మినిట్లో ఎంటర్ అవుతారండి. మరి ఇప్పుడు ఈ బ్రెయిన్ డిస్టర్బెన్స్లో ఉందా లేదా? ఆఫ్ కోర్స్ అండి. మరి కూల్ అవటం చాలా టైం పడుతుంది, లోపల టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అవును. తర్వాత ఇంకోటి పేరెంట్స్ తీసుకోవాల్సింది, పిల్లలకి తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటానికి ఒక 1/2 లీటర్ బాటిల్లో వాటర్ బాటిల్లో ఒక 3-4 స్పూన్స్ గ్లూకోజ్ పౌడర్ వేసి ఓకే అది ఇవ్వాలండి. అది ఇస్తే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 or 2 సిప్స్ తాగితే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట. నేను లాస్ట్ 25 years నుంచి చెప్తున్నాను. ఒకసారి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమె 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత నా ప్రోగ్రామ్ చూసిందంట. సార్ మీరు చెప్పిన తర్వాత నేను కరెక్ట్గా ఫాలో అయ్యాను సార్, బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను, గ్లూకోజ్ వాటర్ ఇచ్చాను, ఎగ్జామ్స్ అನ್ನು సూపర్గా రాశారు సార్, అంతకుముందు 2 ఎగ్జామ్స్ పాటు చేశాడు చెప్పాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక గ్లూకోజ్ వాటర్ కాకపోతే డార్క్ చాక్లెట్స్ అండి, చాక్లెట్స్ అని 2-3 తీసుకొని వెళ్ళి అప్పుడు ఎవరి హాఫ్ అన్ అవర్కి ఒక 2-3 బైట్లు చేస్తూ ఉంటే గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఉంటుందండి. రైట్. ఓకే. తర్వాత చేయాల్సిందంటే మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్ తీసుకువెళ్ళేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఏమక్కడ ప్రశాంతంగా ఉండండి. నువ్వు అన్నీ చదివావా, రాయగలవా, గుర్తుకు వస్తాయి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ వద్దండి. టీచర్స్ కూడా అంతే, ప్రశాంతంగా ఉండండి వాళ్ళని. ప్రశాంతంగా ఉండి లోపలికి చక్కగా తెలిసినవి అన్నీ చక్కగా రాస్తాను, తెలియని ఏమైనా వస్తే ఊహించి రాస్తాను, అంతేగాని మార్కులు వీటికి వెళ్ళొద్దండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు మార్కులు కౌంట్ చేస్తారు, రాసేటప్పుడు మార్కులు కౌంట్ చేస్తారు. దీనివల్ల టైం వేస్ట్ అవుతా లేదా? మీరు అనుకున్న మార్కులు రాకపోతే డైవర్ట్ అవుతారా లేదా? అవుతారు. మనం ఎగ్జామ్కి వెళ్ళింది ప్రశ్నలు ఆన్సర్ రాయడానికి వెళ్ళాం కానీ మార్కులు కౌంట్ చేయడానికి కాదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ప్రయర్ టైం ప్లానింగ్ ఫర్ ఈచ్ ఆన్సర్, ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎంత టైం ఇవ్వాలి, 4 మార్క్స్కి ఎంత ఇవ్వాలి, 10 మార్క్స్కి ఎంత ఇవ్వాలని ఇది ముందుగా ప్లాన్ చేసుకోవాలండి. ఈ ప్లాన్ మీకు తెలియకపోతే టీచర్స్ హెల్ప్ తీసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తే ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే మీరు టైం లోపల పేపర్ కంప్లీట్ చేస్తారండి. అప్పుడు టైం ప్రెషర్ ఉండదు అనమాట. లేకపోతే ఒకసారి ఏమవుతుందంటే 10 మార్క్స్ క్వశ్చన్ 2 మార్కులు ఇస్తారండి, వీళ్ళు మొత్తం రాస్తూ కూర్చుంటే మరి చివరిలో టైం ప్రాబ్లం అవుతుంది కదా, అప్పుడు గుర్తుకు రావన్నమాట టైం ప్రెషర్లో. కాబట్టి ఈ టైం ప్లానింగ్ అనేది కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారు, పేరెంట్స్ కూల్ డ్రింక్ తాగుతావా, అది తాగుతా ఉంటారు. బాగండి, అవన్నీ ఇవ్వకూడదండి. క్వశ్చన్స్ ఏం అడగకూడదండి, ఏం రాసావు, ఎలా రాసావు అనేది వద్దండి. చక్కగా ఇంటికి తీసుకెళ్ళండి, రిలాక్స్ చేయండి, మంచి ఫుడ్ ఇవ్వండి. ఓకే, వాళ్ళు చక్కగా ప్లాన్ ప్రకారం చదువుకోండి. రైట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా మంచిగా రాయొచ్చండి. ఈవెన్ యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా 10%, 25-30% ఎక్స్ట్రా పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చండి, మంచి మార్కులు సాధించవచ్చు. ఎవరు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చాను, వాళ్ళందరూ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ అనేవి లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, అదే జీవితం కాదు. కనుక ఈ జీవితంలో ఈ భాగాన్ని చక్కగా సరిదిద్దుకోవాలి, చక్కగా ఎగ్జామ్స్ పర్ఫామ్ చేయాలి అంటే చూసారుగా సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఎలాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ప్లెజెంట్గా ఉంచుకోండి మీ మైండ్ని, చక్కటి ఆహారం తీసుకోండి 1 day బిఫోర్, అండ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా ప్రశాంతంగా ప్లెజెంట్గా పెట్టుకోండి మీ మైండ్ని. ఒక్కొక్క క్వశ్చన్స్ మీరు చూసుకున్నప్పుడు మీకు ఏవేవైతే ఫస్ట్ ఆన్సర్స్ మీరు చేయగలరో అవన్నీ కూడా ఫస్ట్ రాయండి. అలాగే ప్లెజెంట్ మైండ్తో ఎగ్జామ్ రాసి బయటికి రండి. అండ్ వచ్చాక కూడా మీరు అవన్నీ కూడా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక ఎగ్జామ్తో ఏమీ అయిపోదు. మీరు అలా కౌంట్ చేసుకున్నారనుకో మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్ మీరు అటెండ్ చేయాలంటే చేయలేకపోతారు. కనుక ఈ సజెషన్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి, చక్కగా ఎగ్జామ్ రాయండి. విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.